మొత్తానికైతే మాత్రం మహా అవతార్ నరసింహ మూవీని చూడగలిగాను. నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఉంది. మనకి గ్రాఫిక్స్ ఎక్కడా కూడా అసలు తగ్గిందనే మాట కాదు. నిజంగా మన ముందు మనుషులు, రాక్షసులు, అలాగే శ్రీ మహావిష్ణువు ఎవరైతే ఆ రూపం ఉందో ఆ రూపాన్ని మాత్రం చాలా అద్భుతంగా చూపించారని అయితే చెప్పచ్చు. ఆ గ్రాఫిక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. నేను ఇంతకుముందు అయితే మాత్రం ఎస్వి రంగారావు గారు, అలాగే అంజలీదేవి గారు, రోజారామణి గారు, అదేనండి మన తరుణ్ వాళ్ళ అమ్మగారు అనమాట, భక్త ప్రహ్లాద్గా అయితే నటించారు. సో ఆ మూవీని చూశాను. కానీ ఈ మూవీ చూసేటప్పుడు ఏదైనా మనకి కొంచెం గ్రాఫిక్స్ కదా తగ్గుతుందేమో అనిపించింది, కానీ నెక్స్ట్ లెవెల్లో అయితే పెట్టారు గ్రాఫిక్స్ కూడా. ఇదే బెస్ట్ అనిపించింది నిజం చెప్పాలంటే మాత్రం. ఎవరో హీరోయిన్ తెచ్చిపెట్టడం, అన్ని కోట్లు ఇవ్వడం, విలన్ని తెచ్చిపెట్టడం కంటే కూడా ఇలాంటి ఒక మంచి మూవీని గ్రాఫిక్స్తో కూడా జనాల్లోకి తీసుకెళ్ళచ్చు అనే థాట్కి హ్యాట్స్ ఆఫ్ చేయొచ్చు. అలా అయితే ఉంది. ముఖ్యంగా ఏవైతే మన విష్ణుమూర్తి రూపాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనకి చూపించిన విధానం చాలా బాగుంటుంది. మనకే తెలియకుండా ఆ భక్తి భావంలోకి అయితే తీసుకెళ్ళిపోగలుగుతారనమాట ఆ గ్రాఫిక్స్తో అయితే మాత్రం చాలా బాగుంటుంది. మనకి పాత సినిమాలో అయితే కనుక కొంచెం అంటే పాములతో కుట్టించడం, అంటే పాము కాట్లకు గురి చేయడం ఇవన్నీ చూపిస్తారు, కానీ మనకి ఇందులో గ్రాఫిక్స్తోనే వాటన్నిటినీ భలే, ఆ ఎక్స్ప్రెషన్ కూడా చెప్పలేం, అదొకటే చెప్పగలం, భలే చూపించారని అయితే చెప్పగలం. అలా అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ లెవెల్ ఉంది ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం. నిజంగా హంబాలే ఫిలిమ్స్ వాళ్ళు బెస్ట్ మూవీస్ని సెలెక్ట్ చేసుకుంటారు అనడానికి ఇది ఒక ప్రూఫ్ అని అయితే చెప్పొచ్చు. అలాగే ఇది ఎక్కడితో ఆగిపోదు, నెక్స్ట్ పార్ట్స్ కూడా కంటిన్యూ అవుతాయి అన్నమాట. కానీ నిజంగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ చూడదగ్గ మూవీ అని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. కొన్ని సీన్స్ అయితే మాత్రం నిజంగా మన హార్ట్ టచింగ్ అయితే అనిపిస్తూ ఉంటాయి. అంటే ఆ చిన్న బాబుని ఎందుకు అంత బాధ పెడుతున్నారు అనేలా అయితే చూపిస్తారనమాట. నాకైతే మాత్రం ఫుల్గా సాటిస్ఫాక్షన్ అని అయితే అనిపించింది అనమాట. మనకి మూవీస్లో యాక్టర్స్ పర్ఫామ్ చేస్తారు కాబట్టి కొంచెం మరీ ఎక్కువ డీటెయిలింగ్ కానీ అదంతా కూడా మనకు చూపించలేరు. కానీ ఈ మూవీలో నరసింహస్వామి ఎప్పుడైతే ఎంట్రీ ఇస్తారో అక్కడి నుంచి కూడా పీక్స్ అని అయితే చెప్పచ్చు అనమాట. ఆ ఫైట్ సీక్వెన్సెస్ కానీ, అలాగే ఆ ఫైట్లోనే ఒక సీన్ అయితే ఉంటుంది, కేవలం చిటికెన వేలు ఒక్క ఆ గోరు ఏదైతే ఉంటుందో ఆ గోరు మీద తలకిందులుగా నరసింహస్వామి అయితే ఉంటారనమాట. అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. అలాగే మొత్తం చేతుల్లో ఆ గదలు, అలాగే ఆ విష్ణు చక్రం, దాంతోపాటుగానే ఇంకా బాణాలు అవన్నీ తీసుకొని యుద్ధం చేస్తారు. ఆ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ బై. అసలు థియేటర్లో అయితే గూస్ బంప్స్ అని చెప్పచ్చు. నిజంగా గ్రాఫిక్స్తో కూడా ఇంత వండర్ని సృష్టించవచ్చు అనేలా అయితే చూపించారు. యాక్టర్స్ పర్ఫామ్ చేయకపోయినప్పటికీ కూడా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ పార్ట్స్ కూడా రాబోతున్నాయి అనమాట. పరశురామ్ అని, కల్కి అని ఇలా పార్ట్స్ రాబోతున్నాయి మూవీస్ దీనికి సంబంధించి. సో అవన్నీ కూడా చాలా పెద్ద హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. నిజానికి ఎక్కువగా ప్రమోషన్స్ లేవు, అలా అని చెప్పి ఎక్కువ థియేటర్స్ కూడా ఇవ్వలేదు. కానీ నెమ్మదిగా మౌత్ టాక్తోనే నెక్స్ట్ లెవెల్లో అయితే రీచ్ పెరుగుతూ వస్తుందన్నమాట ఈ మూవీకి. చాలా బాగుంది. ఇప్పటి వరకు చూడకపోతే మాత్రం ఒక్కసారి చూడడానికి అయితే ట్రై చేయండి. చాలా బాగుంది మూవీ అయితే. ఇంట్లో ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఇప్పుడున్న మూవీస్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, కానీ ఈ మూవీ మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. మేము వెళ్ళిన థియేటర్లో అయితే మాత్రం మరీ నడవడానికి ఇబ్బంది పడే ముసలి వాళ్ళు కూడా వచ్చారు. అదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఇచ్చిందనమాట. వాళ్ళకి చూసి ప్రశాంతంగా అయితే తిరిగి వెళ్తూ ఉన్నారు. అలాగే పిల్లల్ని తీసుకొని పేరెంట్స్ వాళ్ళందరూ వచ్చారు. ఒక్కసారి కుదిరితే తీసుకువెళ్ళండి, ఎందుకంటే ఇది మనం చూడాల్సిన సినిమా, మనందరం చూసి అలాగే పిల్లలు చూసి నేర్చుకోవాల్సిన సినిమా. సో ఓవరాల్గా అయితే మాత్రం ఒక మంచి మూవీని చూసామన్న ఫీల్ అయితే వచ్చిందనమాట. మూవీని చూసుంటే మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మూవీ రివ్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే జస్ట్ ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో, అలాగే ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.